నియోజకవర్గ ప్రజలతో 30 ఏళ్ల అనుబంధం ఉందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడి ప్రజలు ఏదో ఒక బంధాన్ని ఏర్పరచుకుని ఆదరిస్తారని ఆయన అన్నారు. సొంత డబ్బులతో వాహనాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించిన తన గెలుపు కోసం కృషి చేసిన ఘనత ఆర్మూరు ప్రజలదని బాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రచారం చేస్తే మనం గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మీకు హాయిగా ఉండొచ్చు, ఇబ్బందులు ఏమి రావు. పోలీసులు రారు, పట్టుకున్న ఊరుకున్నాం మేము, కింద పడితే ఊరుకోం మేము. కాబట్టి ధైర్యం వస్తుంది మనకు. దయచేసి చెప్తున్నాం మీ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం మనది. నాకు ధైర్యం ఉంది. నేను గతంలో ఎమ్మెల్యే చేసిన 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నా. నేను మా వాళ్ళు నాకు ఇట్లా వేస్తారని నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని మమ్మ చేద్దని చెప్పి వేస్తున్నా. ఒక మంచి అవకాశం మనకు వస్తుంది. రైతులు నాకు కూడా ఫోన్ చేసిన సేమ్ కేసీఆర్ గారు, బాజిరెడ్డి గారు మీరు గెలుస్తున్నారని చెప్పాడు. అవునా సార్, థ్యాంక్ యూ సార్ అన్న. ఎట్ట గెలుస్తుందో తెలుసా అన్నాడు ఆయన. చెప్పండి సార్ అన్న. రైతులు మొత్తం మనకి వేస్తున్నారని చెప్పాడు ఆయన. రైతులు కొవ్వంతున్నారు, కరెంట్ లేదు, కొడుకులు నీళ్ళు ఇస్తలేరు, బోర్లు ఇస్తే నీళ్ళు పడతలేవు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, పంటలు కుంటలేరు. ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు. మంటలు ఉన్నారు రైతులు. తప్పకుండా మనకి వేస్తారు ఓట్లు, మేము గెలుస్తున్నామని చెప్పినాను. ప్రచారం చేస్తే మనం గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మీకు హాయిగా ఉండొచ్చు, ఇబ్బందులు ఏమి రావు. పోలీసులు రారు, పట్టుకున్న ఊరుకున్నాం మేము, కింద పడితే ఊరుకోం మేము. కాబట్టి ధైర్యం వస్తుంది మనకు. దయచేసి చెప్తున్నాం మీ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం మనది.